సింగ్ గారు మీరు చెప్పండి. అంటే ఈ వివాహ విషయంలో వధువుల గణాలను సరిపోల్చడం అని ఉంటుంది కదండి, అదేంటో దాని గురించి వివరంగా చెప్తారా? గణాలు అంటే వాళ్ళకు నాడి ఏకనాడి, తర్వాత యోని కూటమి, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. ఇవన్నీ కలిపి 36 వస్తాయి అన్నమాట. 36 గుణాలు వస్తాయి. అంటే మీరు చెప్పింది ఇందాక అవేనా మొత్తం అన్ని కూడా? 36 గుణాలు వస్తాయి. 36 గుణాల్లో 26 గుణాలు వస్తే పెళ్లి చేయవచ్చు. సాధారణంగా ఈ యొక్క గణకూటమి చూసేటప్పుడు మనం ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే ఏకనాడి చూడకూడదు, ఏకనాడి కారాదు. ఈ నాడీ విధానంలో ఏకనాడి, ఏకరాశి, కొన్ని రాశులకు ఎగ్జామ్షన్ ఉంది కానీ కొన్ని రాశులకు లేదు. ఏకనాడి కావడం వల్ల ఆ వివాహాన్ని చేయకూడదు, ఆ వివాహం పనికిరాదన్నమాట. అయినప్పటికీ ఇప్పుడు కొందరు చేసుకుంటున్నారు. కొందరు చేసుకున్న వాళ్ళలో నన్ను గమనించాను నేను. వాళ్ళు సంవత్సరం చేయకుండానే విడాకులు తీసుకుంటున్నారు. ఇలా కాబట్టి గణకూటమిని ముఖ్యంగా 26 గుణాలు వచ్చేసినా కూడా చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. 18 గుణాలు వచ్చే చేసేద్దాం అనుకునే అవకాశం మనకు లేదు. గుణకూటమి ఖచ్చితంగా 26 ఉండాలి. 26 ఉంటూ కొన్ని 26 గుణాల తర్వాత కూడా కొన్ని పాయింట్స్ చూడాల్సి ఉంటుంది. ఆ పాయింట్ కూడా గమనించాలి. అవి చూసిన తర్వాత వివాహం చేయాలి. సరే.